హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి వీటిని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో సైడ్ అయితే ఒక బౌల్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మరో సైడ్ అయితే నీట్గా చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని ఇలా ఇందులో పెట్టేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఎరుపు రంగు వచ్చే వరకు మంచిగా వీటిని అయితే వేయించుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే వేగాక వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మొత్తానికైతే మిక్సీ జార్లో వేసేసాము. అలాగే కాల్చిన కొబ్బరి ముక్క కూడా వేసేసుకోవాలి. ఇందులోని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇందులోంచి అయితే ఉల్లిపాయలు తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా వేయించుకోవాలి. వేగాక చూసారుగా ఫ్రెండ్స్, ఇలా వేగాక అయితే కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఇక అల్లం, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలిపేశాక అప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అయితే చికెన్ వేసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి ఇందులో చికెన్ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మంచి ఇలా కలిపేసి కాసేపు మూత పెట్టేసుకొని ఉంచాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూసారుగా ఫ్రెండ్స్, 5% అయితే ఉడికింది. ఇందులో మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాక తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, తగినంత కారం వేసుకొని మంచిగా మళ్ళీ దీన్ని కలుపుకొని నూనెల్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకొని ఇలా అయితే నూనెల్ని మంచిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా అయిందో. ఇలా అయితే మంచిగా మగ్గాక అలాగే మనము ఉల్లి పేస్టు మనమైతే ఇందాక ఉల్లిగడ్డ కుడుక అయితే వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చికెన్లో. చూసిరా ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఇంకాసేపు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. మంచిగా మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. అయితే అప్పుడైతే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, ఇలా అవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్. చూడండి ఫ్రెండ్స్, మాదైతే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా, ఓకేనా. బాయ్ మరి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.